మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగంలో రంగులు నవల తర్వాతి భాగం. తన గతాన్ని గురించి పావనితో పవిత్ర చెప్పడం. మర్నాడు తెల్లవారింది. సన్నాయి మేళం మోగుతోంది. పావని మూర్తుల పెళ్ళి ఇవాళ. పవిత్ర గబగబా లేచింది. పావనికి అప్పుడే మంగళ స్నానం చేయించేస్తున్నారు. తను పనిలోకి చొరబడింది పవిత్ర. పెళ్లి కూతురి అలంకరణ అంతా తనదే. నిన్నటి కన్నా అందంగా ఉంది పావని పెళ్లి కూతురి అలంకరణలో అనుకుంది. పూలదండ, రకరకాల నగలు, తెలుగు నగలతో గుజరాతీవి కూడా కలిశాయి. నాంది ప్రస్తావన అయింది. గౌరీ పూజకి కూర్చుంది పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు వైపు వాళ్ళు స్నాతకం కానిచ్చుకొని వచ్చారు. విడిదిలో వరపూజ జరుగుతోంది. అందరూ విడిదికి వెళ్ళారు. పవిత్ర మరికొంతమంది మాత్రం పావనికి తోడుగా ఉన్నారు. కాశీయాత్ర కూడా అయింది. పెళ్లి కొడుకుని బతిమాలి తెచ్చారు బావమరిది. పెళ్లి కోసం తహతహలాడిన పెళ్లి కొడుకుని బతిమాలడం ఎందుకో అని నవ్వుకుంది పవిత్ర. ఏమిటక్క నవ్వుతున్నారు అడిగింది పావని. ఏం లేదు, మా పద్ధతులకి నాకే నవ్వొస్తోంది. తను కాశీకి వెళ్తున్నట్టు నటనేంటి? నువ్వు ఫారెన్లో ఉన్నా నిన్ను తెచ్చుకొని పెళ్ళాడే ఆతృతలో ఉన్నాడు కదా అతడు అన్న పవిత్ర మాటలకి సిగ్గుపడింది పావని. పెళ్లి కొడుకు వేదిక మీదకి వచ్చాడు. ధోతి ఉత్తరీయంతో బుద్ధిమంతుల్లా కూర్చున్నాడు మూర్తి. పురోహితుడు ఏం చెయ్యమంటే అదల్లా చేస్తున్నాడు. చేతికి వివాహ కంకణం. అమ్మాయిని తీసుకురండి కేకబెట్టాడు పురోహితుడు. హంసగమనలా నడుస్తూ వచ్చింది తల వంచుకొని పావని. వెనక పవిత్ర, ఇంకా కొందరు ముత్తైదువులు ఉన్నారు. చేతిలో కొబ్బరి బొండం తాంబూలంలో ఉంది. ఆమెకు ముందు గంపతో ఆమె మేనమామ. తల్లిదండ్రుల మధ్యగా పీట మీద కూర్చుంది పావని. మధ్యలో తెర. అటువైపు మూర్తి కన్యాదానం చేస్తున్నారు. మూర్తి కాళ్ళు పావని తండ్రి పళ్ళెంలో పెట్టి కడుగుతున్నారు. పావని తల్లి నీళ్లు పోస్తోంది. పవిత్రకి తన తండ్రి తన పెళ్లిలో గోకుల్ కాళ్ళు కడగడం గుర్తొచ్చింది. చటుక్కున అటువైపు చూసింది. అతడు తన వైపే చూస్తున్నాడు. అతడికి గుర్తొచ్చిందో ఏమో, ఏం పద్ధతిలో అనుకుంది. కొబ్బరి బోండాంతో సహా పావని చేతులు మూర్తి చేతుల్లో పెట్టి నీళ్లు పోశారు పావని తండ్రి మంత్రాల మధ్య. అంటే కన్యని సమర్పించారన్నమాట. బంగారము, ధాన్యము, గోవు, భూమి, ఈ షోడశ దానాల్లో కన్యాదానం కూడా ఒకటి. అంటే కన్య కూడా ఒక ప్రాణం లేని వస్తువుతో సమానమనే, లేదా పశువుతో సమానమనే? సరేలే, ఆవు కూడా ఉందిగా, సరిపెట్టుకుంది. ముహూర్తం సమీపించింది. మేళాలు జోరుగా మోగుతున్నాయి. వధూవరులు జీలకర్ర బెల్లం కలిపిన ముద్ద ఒకరి తల మీద మరొకరు పెట్టుకున్నారు. అదే ముహూర్తం. జీలకర్ర బెల్లం కలిసినట్టు వాళ్ళు కూడా కలిసి ఉండాలని దాని అర్థం అనుకుంది. ఆ తర్వాత ఆ మధ్య ఉన్న తెరని తొలగించారు. వధూవరులు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. చిరునవ్వులు చిందులాడే ఇద్దరి పెదవుల మీద పావని తల వంచుకుంది. మంగళసూత్రంతో కలిపిన అక్షింతలు అందరికీ అందించారు. వధూవరులు మధుపర్కాలు ధరించి వచ్చి కూర్చున్నారు. పెళ్లి కూతురు వెనకాల కొందరు స్త్రీలు జ్యోతులు వెలిగించి తెచ్చారు. మంగళవాద్యాలు మోగుతున్నాయి. షహనాయి కూడా మోగుతోంది. మూర్తి లేచి పావని మెడలో మంగళసూత్రం కడుతున్నాడు. అతి పవిత్రమైన ఓ క్షణం అది. ఆనందమానందమాయనే వాయిస్తున్నారు మేళగాళ్ళు. 7 జన్మల బంధం అది. ఎన్ని కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా తెంచుకోలేని అనుబంధం అది. జీవన సూత్రం అది. పవిత్ర కళ్ళు చెమర్చాయి. అక్షింతలు అంతా జల్లారు. తలంబ్రాలు చాలా హుషారుగా జరిగాయి. పావని వైపు వాళ్ళు కూడా అంతా వింతగా ఉన్నా ఇట్టే సర్దుకుపోయారు. కుతూహలంగా అంతా చూస్తూ ఉన్నారు. ప్రతి చర్యకి అర్థాలు తెలుసుకుంటూ తలడూపుతున్నారు. అరుంధతి నక్షత్ర దర్శనం వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సదస్యంలో పండితుల వేద పఠనం వాళ్ళకి బాగుంది. మట్టెలు తొడగడం, నల్లపూసలు కట్టడం అయ్యాయి. అప్పగింతలు జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా మూవ్ అయ్యారు. అసలు వాళ్ళ పెళ్ళిళ్ళు చాలా త్వరగా అయిపోతాయి. ఇంత లాంగ్ ప్రాసెస్ ఉండదు.
మన తతంగాలు, మనం పెట్టే ఖర్చు చూసి వాళ్ళకి ఆశ్చర్యంతో కళ్ళు చెదిరాయి. పెళ్లి కూతురికి చాలా నగలే పెట్టింది శారదాంబ గారు. 3 పట్టు చీరలు, నగలు పెట్టింది. పెళ్లి కూతురి తల్లికి అత్త చీరంటూ పట్టు చీరే పెట్టింది మూర్తి తల్లి. అది వాళ్ళకి ఆశ్చర్యమే. అప్పగింతలయ్యాక పావనిని కూడా తీసుకొని పెళ్లివారు మూర్తి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. అక్కడ గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం యథావిధిగా జరిగాయి. సత్యనారాయణ వ్రతం వాళ్ళు చేస్తారట. పెద్ద ఎత్తున డిన్నర్ ఏర్పాటు చేశారు మూర్తి తల్లి తండ్రి వాళ్ళ ఊళ్ళో. దానికి అటెండ్ అయ్యారు పవిత్ర, గోకుల్ కూడా. పెద్దలందరితో పాటుగా పవిత్రకి, గోకుల్కి కూడా పాదాభివందనం చేశారు మూర్తి, పావని. పెళ్లి హడావిడంతా తగ్గింది. చుట్టాలంతా వెళ్ళిపోయారు. అలసట కూడా తగ్గాక, ఏమిటి మీ ప్రోగ్రాం, హనీమూన్ ఎక్కడికి అని గోకుల్ అడిగాడు నూతన దంపతుల్ని. నాదేం లేదు, ఆవిడేం చెప్తే అదే. అబ్బా, ఎంత బుద్ధిమంతుడురా నువ్వు, నవ్వాడు గోకుల్. హనీమూన్ మాటేమో కానివ్వండి, ఈయన చేత గుజరాత్ టూర్ చేయించాలి అంది పావని హాస్యంగా. అది మంచి పని అంది పవిత్ర. మా అమ్మ నాన్న కూడా వస్తారు, అందరం కలిసి వెళ్తామని మా వాళ్ళందరికీ ఈయన్ని చూపించాలి. ముఖ్యంగా చాలామంది పెద్దవాళ్ళు పెళ్ళికి రాలేకపోయారు, వాళ్ళని చూసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలిట మేము అని ఆగింది పావని. అక్క, నాదొక చిన్న కోరిక, మీతో పాటు, నాతో పాటు, మాతో పాటు మీరు, బావగారు, భరత్ కూడా వస్తే మేమెంతో సంతోషిస్తాం. మీకు గుజరాతీ చూసినట్టు ఉంటుంది, దగ్గరుండి చూపిస్తాం. నేనా? నేను రావడానికి వీలుండదమ్మా, మీ అక్కయ్యని తీసుకెళ్ళు, నేను మరోసారి వస్తానులే అన్నాడు గోకుల్. అక్క ప్లీజ్, మీరు కాదనకండి. అవుననండి, లేకపోతే వాళ్ళందరిలో నేను పరాయివాడిని అయిపోతాను, నాకు సపోర్టుగా మీరు ఉండాలి అన్నాడు మూర్తి. మేము వస్తాం అన్నట్టు చప్పట్లు చరిచాడు భరత్. భరత్ కొన్నాళ్లుగా స్పెషల్ రిక్వెస్ట్ మీద దగ్గర స్కూల్కి వెళ్ళొస్తున్నాడు. ఎంతో బలవంతం మీద ఆలోచించి చెప్తానంది పవిత్ర. ఎప్పుడు వెళ్ళాలని అడిగాడు గోకుల్. ఈ ఆగస్టు సెప్టెంబర్లలో అయితే ఫెస్టివల్ సీజన్ కదా, అంతా వివరంగా చూడొచ్చు అంది పావని. రాఖీ, వినాయక చవితి, దసరా, దీపావళి అక్కడ అన్నీ కూడా ప్రత్యేకంగా చేస్తారు. ఎక్కడెక్కడికి వెళదాం అంటావు మూర్తి అడిగాడు. ముందు మా ఊరు వెళదాం, అక్కడి నుంచి గుజరాత్ మొత్తం చూద్దాం, సౌరాష్ట్రతో సహా, రాజస్థాన్ ప్రత్యేకం అంది పావని. అప్పుడే అవన్నీ ఆమె దృష్టి పథంలో వచ్చేసాయి. అక్కడ అన్నీ తిరగడానికి రైళ్ళు, బస్సులు, రిజర్వేషన్లు, ఏర్పాట్లు అన్న మూర్తి మాటలకి హక్కున నవ్వింది పావని. అది నేను పుట్టి పెరిగిన ప్రాంతం సార్, మమ్మల్ని మరీ అంత చేతకాని వాళ్ళ కింద లెక్కగట్టకండి. బాగా చెప్పావమ్మా అంది పవిత్ర. పవిత్ర తన ప్రయాణాన్ని ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసుకుంది. పావని, మూర్తి వాళ్ళతో కలిసి గుజరాత్ చూడడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత తాము తిరిగి వచ్చాక తన తల్లి తండ్రి ఎట్లాగో ఇండియాకి వస్తారు కాబట్టి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళతోటి వెళ్ళాలని అనుకుంది అమెరికా. పావని సంతోషం అంతా ఇంత కాదు, మూర్తి కూడా సంతోషించాడు. పావని తల్లి తండ్రి కూడా వస్తున్నారంది పావని. కానీ మూర్తి తను అన్నాళ్ళు ఉండడానికి వీలు పడదేమో అని పావనితో అంటే, తర్వాత మాట్లాడదాంలే అన్నది పావని. వాళ్ళ ప్రయాణానికి డేట్ నిశ్చయమైంది. శివాని కూడా తీసుకెళ్దాం అనుకున్నారు. ముందు బొంబాయి వెళ్ళి అక్కడి నుంచి బరోడాకి వెళ్ళేటట్టు నిశ్చయమైంది. టికెట్లు బుక్ చేసుకున్నారు. వెళ్ళే రోజు వచ్చింది. పవిత్రకి ఉత్సాహంగా లేదు. గోకుల్ కూడా పరధ్యానంగా ఉన్నాడు. ఆ రోజు భోజనం కూడా చేయలేదు. మాటి మాటికి పవిత్ర గదిలోకి రావడం, మళ్ళీ తిరిగి వెళ్ళడం చేస్తున్నాడు. గమనించి పవిత్ర, ఏమన్నా చెప్పాలా అని అడిగింది చివరికి. అవును, ఆహా ఏం లేదు, వెళ్ళిపోయాడు నిట్టూర్చింది పవిత్ర. శివని ఉండిపోనిమ్మన్నాడు గోకుల్. శివను ఉండిపోరా, నేను ఎక్కడికైనా వెళ్ళినా ఇంట్లో ఒకళ్ళు ఉండాలి కదా అన్నాడు. సరే సార్, ఉండిపోతానన్నాడు శివ. వాడికి నిరుత్సాహంగా ఉన్నా పైకి కనపడమే లేదు. పవిత్రకి జాలేసింది వాడిని చూస్తే.
కానీ అయ్యగారి మాట వాడికి వేదవాక్కు. తనేం చేయగలదు? నేనొచ్చాక నిన్ను మీ ఊరు పంపిస్తాలే శివ, కొన్నాళ్ళు ఉండొద్దు గాని పర్వాలేదులే అమ్మా అన్నాడు వాడు. శివ స్టేషన్కి వచ్చాడు, కానీ గోకుల్ రాలేదు. నవ్వుకుంది పవిత్ర. పావని పవిత్ర మనసులోని భావాలు గ్రహించింది, కానీ ఏం మాట్లాడలేదు. మూర్తికి పావనితోటిదే లోకం అయిపోయింది. పావనికి అది గర్వకారణం. పెదిమల మీద మెరిసే నవ్వు అందుకు సాక్ష్యం ఇస్తోంది. ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాల కన్నా ఆమె చిరునవ్వే ఎక్కువగా ఆమెకి అందాన్ని ఇస్తోంది. అంతకన్నా స్త్రీకి ఏం కావాలి? భర్త అనురాగం కన్నా భార్య కోరుకునేది ఇంకేముంది అనుకుంది పవిత్ర. తను ఈర్ష్యపడుతోందా? లేదు లేదు, ఈర్ష్య పడకూడదు. తనకిది కన్నుల పండుగ ఉంది. అవును, ప్రయాణం చాలా సరదాగా సాగిపోతోంది. రైలు ఎక్కినప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా ఉంది పావనికి. తన చిన్నతనమంతా బరోడాలో గడిచింది. అందుకే బరోడా అంటే అంత ఇష్టం ఆమెకి. రాత్రంతా నిద్రపోలేదామె. తన బాల్య స్మృతుల్ని నెమరేసుకుంటూ ఉండిపోయింది. రైలు ఆగింది. సామాన్లతో కిందకి దిగారు అందరూ. ఇద్దరు నడివయస్సు వాళ్ళు, ఒక యువకుడు ఎదురొచ్చారు వీళ్ళకి. వాళ్ళు ముగ్గురు పావని తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేశారు. గుజరాతీలో పలకరించారు. వీళ్ళు సమాధానం చెప్పారు. ఇంగ్లీష్లో వాళ్ళని భర్తకి పవిత్రకి పరిచయం చేసింది పావని. ఒకరు మేనమామ, ఇంకొకరు పినతండ్రి. ఆ యువకుడు నవీన్ పినతండ్రి కొడుకు. వాళ్ళు మూర్తికి షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్తే బెహన్జీ అన్నారు పవిత్రతో. వెల్కమ్ టు గుజరాత్ అన్నాడు నవీన్. వచ్చిన రోజు నుంచే నవీన్ దగ్గరుంచి గుజరాత్లోని ముఖ్యమైనవన్నీ చూపించడం మొదలెట్టాడు. అలా కొన్ని రోజులు సరదాగా గడిచిపోయాయి. అలా ఉండగా ఒకరోజు సౌరాష్ట్ర ప్రయాణం పెట్టాడు నవీన్. అదే రోజు హైదరాబాద్ నుంచి ఉత్తరం వచ్చింది పవిత్రకి. శివ రాశాడు. అమ్మగారికి నమస్కారములు. అమ్మ, మీ ప్రయాణం ఎట్లా ఉంది? ఈ మధ్య అయ్యగారు మామూలుగా ఉండడం లేదు, ఆరోగ్యం బాగున్నట్టు లేదు, నాకు చెప్పరు కానీ చాలా చిక్కిపోతున్నారు, రోజంతా ఇంట్లోనే గడుపుతున్నారు అని రాశాడు. శివ 10వ తరగతి దాకా చదివాడు. అందుకే తెలుగు రాయగలడు, చదవగలడు. ఆ ఉత్తరం చదివాక మామూలుగా ఉండలేకపోయింది పవిత్ర. అన్నం సహించట్లేదు, నిద్ర రాలేదు. తర్వాత పావని తన దగ్గరికి వచ్చి కబుర్లు చెప్తున్నప్పుడు, పావని, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, చూసింది చాలు అంది పవిత్ర. అదేంటక్క? ఆశ్చర్యంగా అడిగింది పావని. ఏం లేదమ్మా, మీ బావగారికి ఒంట్లో అంతగా బాగులేదుట. శివ ఉత్తరం చదివి వినిపించింది. ఆరాధనగా చూసింది పావని ఒక్క క్షణం పవిత్ర వంక. ఆ ఉత్తరం మరొకసారి చదివాక ఎందుకో ఇంక ఉండలేకపోయింది పవిత్ర. వెంటనే ప్రయాణమైంది. భరత్ని ఉంచమని, తమతో తీసుకొస్తామని అన్నారు పావని మూర్తిని. సరేనంది. అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. పావని తల్లి చీర బ్లౌజ్ పీస్ పెట్టింది పవిత్రకి. నాకెందుకండి అంది పవిత్ర. ఈ తమ్ముడు ఇస్తున్నాడు అని నవీన్ అన్నాడు. అయితే తీసుకుంటాను. బొంబాయి దాకా వచ్చి మీనార్ ఎక్స్ప్రెస్ ఎక్కించాడు నవీన్. నాకు ఇదొక మధుర స్మృతి అంది నవీన్తో ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పి. నవీన్, త్వరగా పెళ్లి చేసుకొని కూతుర్ని కను, భరత్కి చేసుకుంటాను అంది చివరగా నవ్వుతూ. తప్పకుండా అన్నాడు నవీన్. ఇక్కడితో ఆపుతున్నాను. తర్వాత భాగం తర్వాత ఎపిసోడ్లో.